వన్ ప్లస్ ని ఇండియాలో బ్యాన్ చేసి పడేశారు భయ్య. నెక్స్ట్ మంత్ May 1 నుండి వన్ ప్లస్ సేల్స్ మొత్తం బ్యాన్ చేస్తున్నారు. మన ఇండియన్ రీటైలర్స్ అందరూ కంప్లైంట్ చేసి మరీ బ్యాన్ చేస్తున్నారు. 1,50,000 స్టోర్స్ ఇన్ ఇండియా అండ్ ఓన్లీ సౌత్ ఇండియాలోనే 23 రీటైల్ చైన్స్ అండ్ 4,300 బ్రిక్ అండ్ మోర్టాల్ రీటైల్ స్టోర్స్ ఉన్నాయి. అండ్ కేవలం ఒక్క 2023 లోనే వన్ ప్లస్ మార్కెట్ షేర్ ఏకంగా 33% గ్రో అయింది. అసలు 7 years నుండి ఉన్న అంత పెద్ద ప్రీమియం స్మార్ట్ ఫోన్ కంపెనీ, ఇండియన్ మొబైల్ మార్కెట్ లో హైయెస్ట్ గ్రోత్ ఉన్న స్మార్ట్ ఫోన్ కంపెనీ అసలు ఇండియాలో బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అసలు ఈ స్టోరీ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ORA అంటే సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రీటైలర్స్ అసోసియేషన్ దగ్గర స్టార్ట్ అయింది. వాళ్ళు రంజిత్ సింగ్, ద సేల్స్ డైరెక్టర్ ఆఫ్ వన్ ప్లస్ ఇండియా, ఈయనకి మన రీటైలర్స్ లెటర్ పెట్టారు. అండ్ వాళ్ళు రేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే లో ప్రాఫిట్ మార్జిన్స్, అడ్వకేట్ స్టాక్స్, వారంటీ డిలేస్ అండ్ కస్టమర్ సర్వీస్. అంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చిందంటే కస్టమర్ అండ్ రీటైలర్స్ కి సాటిస్ఫాక్షన్ లేదు. అసలు వాళ్ళు కంప్లైంట్ చేసిన దాంట్లో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ చూద్దాం. లో ప్రాఫిట్ మార్జిన్స్ ఫర్ రీటైల్ షాప్స్. అసలు ప్రాఫిట్ మార్జిన్స్ అంటే ఏంటి? ఒక రీటైల్ స్టోర్ రెవెన్యూని వాళ్ళ ఎక్స్పెన్సెస్ తో మైనస్ చేసి మళ్ళీ వాళ్ళ రెవెన్యూతో డివైడ్ చేస్తే వచ్చేదానినే ప్రాఫిట్ మార్జిన్స్ అంటారు. ఇది పర్సెంటేజెస్ లో ఉంటది. అంటే వన్ ప్లస్ ని సేల్ చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్స్ రావట్లేదు అని అర్థం, అంతే సింపుల్. అడ్వకేట్ స్టాక్స్, దీని అర్థం ఏంటంటే వన్ ప్లస్ ఇస్ నాట్ ప్రొవైడింగ్ ఇనఫ్ స్టాక్స్ టు సెల్ అన్నమాట. అంటే ఇది ఒక ఇన్ఫ్లేషన్ లాంటిది. ఎందుకంటే కస్టమర్ కి కావాల్సిన వన్ ప్లస్ ప్రోడక్ట్ ఆ రీటైల్ షాప్స్ లో అవైలబిలిటీ ఉండట్లేదు. లైక్ సంగీత మొబైల్స్, బిగ్ సి అండ్ పూర్విక. వారంటీ డీటెయిల్స్ అండ్ కస్టమర్ సర్వీస్. ఒక కంపెనీకి క్యాపిటల్ అండ్ మార్కెట్ గ్రోత్ ఎంత ఇంపార్టెంటో కస్టమర్ సర్వీస్ కూడా అంతే ఇంపార్టెంట్. కస్టమర్ నుండి వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని ఆ రీటైలర్ స్టోర్స్ వన్ ప్లస్ కి ఫార్వర్డ్ చేస్తే వన్ ప్లస్ వాళ్ళు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. సో ఇలా అవడం వల్ల బోత్ కస్టమర్ అండ్ రీటైలర్స్ ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. అక్కడే వచ్చింది అసలైన ఇష్యూ. ఈ స్టోరీ ఇక్కడతో ఆగలేదు. దీని తర్వాత సేమ్ కంప్లైంట్ AIMRA కూడా రేస్ చేసింది. AIMRA అంటే ఆల్ ఇండియా మొబైల్ రీటైలర్స్ అసోసియేషన్. ఇందాక మనం చెప్పుకున్న ORA అంటే ఓన్లీ సౌత్ ఇండియన్ మాత్రమే, కానీ AIMRA అంటే మొత్తం ఇండియాని కన్సిడర్ చేసినట్టే. ఒకవేళ AIMRA కనుక ORA కి సపోర్ట్ చేస్తే వన్ ప్లస్ ఆఫ్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మొత్తం పర్మనెంట్లీ క్లోజ్ అన్నమాట. ఇంకా వన్ ప్లస్ మూసుకున్నట్టే. ఇంకెప్పుడు వన్ ప్లస్ ని ఆన్లైన్ లో తప్ప బయట ఏ స్టోర్ లోనూ చూడలేరు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రిపోర్ట్ చేసిన తర్వాత వన్ ప్లస్ వాళ్ళు వీళ్ళకి ఒక మెయిల్ లో రిప్లై ఇచ్చారు. ఏమన్నారంటే వన్ ప్లస్ values all the support it has received from our trusted retailer partners in the last 7 years. At present, we are working with our partners to address the areas highlighted, ensuring our continued commitment to a strong and prosperous relationship going forward. Idayya asalu sangati. Ee video meeku informative anipiste like this video and please share this to OnePlus users and please subscribe bhaiya. Pagalgottende hai aa button ni. Thank you.